టీడీపీ నాయకుల్ని గ్రామాల్లోకి వెళ్ళండి. మీరు గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకి పథకాలు వస్తున్నాయా లేదా ఒకసారి చూడండి. రాక్షస పాలన, రౌడీజం పాలన అంటే ఇప్పుడు మీరు మన మండలము ఏదన్నా ఒక సంఘటన ఎక్కడన్నా దాడులు కానీ ఇంకోటి ఉందా? కక్షపూర్వకంగా ఏమన్నా చేయడం ఉందా? ఏమి లేవు కదా. అలా ఏమన్నా జరగడం, ఏమన్నా దాని మూలంలో కొడుతుండ్రా లేదే? చదువులో పిల్లకాయలు ఇప్పుడు ఎడ్యుకేషన్లో నెంబర్ 1 అయ్యామంటే పాలన ఏ విధంగా ఉంటే అవుతాం? చదువుల మీద ఖర్చు పెట్టడం ప్రభుత్వ బాధ్యత కాదు. పేదవాడి చదువు ప్రభుత్వానికి బాధ్యతే కాదన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒకప్పుడు అందరూ టీవీల పరంగా అందరి దగ్గర ఉన్నాయి. కానీ పేదవాడికి విద్య అనేది ఒక హక్కు, ప్రాథమిక హక్కు. దాన్ని వాళ్ళకి అందించేలా కృషి చేయాలనే ఒక విజనరీ పెట్టుకొని తను ఎంతో కష్టపడి ఈరోజు భారతదేశంలో మొదటి స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విమర్శలు చేస్తూ ఉంటారు. మొన్నటిదాకా అంతకుముందు కేసులు అన్నారు. ఇప్పుడు ఇలా కేసులు వచ్చినాయి కాబట్టి దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు ఏ కేసును ఎదుర్కొన్న మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పించుకొని స్టేలు తెచ్చుకున్న వ్యక్తి అతను. ఇప్పుడు మొన్న కూడా మీరు చూశారు, నన్ను అరెస్ట్ చేసే విధానం తప్పు అన్నాడు కానీ నేను తప్పు చేయలేదని అనలేదుగా. అలా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఇంకా నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. లాస్ట్ టైం 600 వాళ్ళ మేనిఫెస్టో చూసారా 2014? ఇప్పుడు ఉంది ఆన్లైన్లో, ఉండదు. ఏం చేశారు? ఇప్పుడు ఇంకొక మాట అండి, జనాలకి ఇది బాగా తెలియాల్సిన విషయం. ఫంక్షన్స్ విషయంలో ఆయన గవర్నమెంట్ పరిధిలో ఆయన ఇచ్చింది 58,000. స్టార్టింగ్లో ఆ 200 వేలు చేసే దానికి జరిగిన కాలం కానీ ఆఖరిలో 2 నెలలు 1000 రూపాయలు లెక్కించిన టైం మొత్తం కలుపుకుంటే 58,000 రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో. ఒక ప్రతి పేదవాడికి అంటే ఫెన్షన్ అర్హతలు ఉన్న వాళ్ళకి ఆ 30 లక్షల మంది 30 లక్షలు. ఈరోజు 65 లక్షల చిల్లర మందికి ఫెన్షన్లు ఇస్తూ 2,000 రూపాయలు లాస్ట్లో వాళ్ళు చేసిన 2,000 రూపాయల స్టార్టింగ్ నుంచి 250 రూపాయలు పెంచుకుంటూ 1,35,000 చిల్లర ఎగ్జాక్ట్లీ ప్రైసు దాకా ప్రతి లబ్ధిదారుడికి వచ్చింది. వికలాంగులు వాళ్ళకి 1,65,000 చిల్లర దాకా వచ్చింది. అంటే 1:3. ఆయన రూపాయి ఇస్తే 3 రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరు పేదవాళ్ళకి మేలు చేసినట్టు? ఫెన్షన్ 30 లక్షలు అయితే ఇవాళ 65 లక్షలు ఇచ్చాం. ఎవరు పెంచారు? ఇవాళ 1,35,000 రేషన్ కార్డులు పెంచాడు. మళ్ళీ కొత్తగా ఇచ్చాం. అంటే ఇవన్నీ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ మీద భారం పెరిగిందా తగ్గిందా? ఇంకా ప్రజలకు మోసం చేసింది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళు విమర్శలు నీటి మీద రాతలండి. జగన్ గారు చేసే అభివృద్ధి ప్రజల్లో శాశ్వతాలు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ప్రతి ఒక 2,000 మంది జనాభా ఉండే దగ్గరల్లా సచివాలయం బిల్డింగ్, ఆర్బీకే సెంటర్, విలేజ్ క్లినిక్, మిల్క్ చిల్లింగ్ సెంటర్. ఒకప్పుడు పాడి ధర ఎలా ఉన్నది? ఆ మాట అంటే ఇప్పుడు కొత్త ధర. నిన్న ఒక ఆయన అంటున్నాడు, కోడిగుడ్లు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లో ఇవ్వడము, అంగన్వాడీలో ఇవ్వడం వల్ల వ్యక్తిగతంగా కొనుక్కోవడానికి గుడ్డు దొరకకుండా పోయిందని. ఇప్పుడు పిల్లలందరూ అక్కడ తింటూ ఉన్నారుగా. అంటే ఏంది ఇచ్చే దాంట్లో కూడా వీళ్ళు ఎత్తుక్కోవడాలన్నమాట. ఇలాంటి కారణాలు ఎత్తుకుతారు. ఇప్పుడు గుడ్డు అక్కడ ఇవ్వడం వల్ల డిమాండ్ పెరిగింది రేటు. అంటే ఆ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి లభ్య పొందినట్టే కదా. దాని ఖర్చు కూడా ఇప్పుడు మన వ్యక్తిగతంగా మన ఖర్చులు ఎలా పెరిగాయో వాళ్ళకు కూడా ఉంటాయి. ఆటోమేటిక్గా నీకు బయట ఏదైనా వస్తువు దొరికినప్పుడు డిమాండ్ అయినప్పుడు రేట్లు అప్ అండ్ డౌన్లు అవుతుంటాయి. ఈ రేట్ల గురించి మాట్లాడే నాయకులకు కూడా మేము ఒకటే సవాల్ ఇస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో రేట్లు కంపేర్ చేయండి. మీడియాల ముందు ఎవరైనా రేట్ల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ముందు ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ బంధువులు ఉంటారు, కర్ణాటక, బెంగళూరు, మనకి ఇటు పక్క హైదరాబాద్, ఈ పక్క చెన్నై, 3 రాష్ట్రాల రేట్లు కంపేర్ చేసి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇక్కడ పథకాలు ఇచ్చి ఎన్ని పెంచాడంటే అక్కడ ఏ పథకాలు లేకుండా ఎందుకు పెరిగాయని క్వశ్చన్ చేస్తే అయిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని గ్రామ స్థాయికి తీసుకొచ్చి ఒక సచివాలయం కట్టడానికి చంద్రబాబు నాయుడు టెంపరరీ బిల్డింగ్ కడితే శాశ్వత సచివాలయాలు ప్రతి గ్రామ పంచాయతీలో కట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదొక్కటి చాలు. పేదల వద్దకే ప్రభుత్వం, పేదవాడి ఇంటి ముందుకే వైద్యం, పేదవాడికి ప్రాథమిక హక్కు అనే విద్యను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ అవ్వాతాత ఇబ్బంది పడకూడదనే విధానంతో పెన్షన్లు పెంచి 3,000 వరకు పెంచుకుంటా పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి. ఇన్ని మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు చెడ్డ అనుకోరు. ఇంకొక మాటలో చెప్పాలంటే 15,000 ఇవన్నీ ఇవ్వడం వల్ల జనాలు పనిచేయడం లేదు, సోమరిపోతులు అవుతున్నారు, రాష్ట్రం శ్రీలంక అయిందన్నాడు. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అంటే ఆయన సింగపూర్ చేస్తాడా? నీకు ఒకసారి 5 సంవత్సరాల అవకాశం ఇస్తేనే అమరావతిని సింగపూర్ వాళ్ళకి అమ్మాలని ట్రై చేసావు. ఈసారి ఇస్తే ఇంకా గోయిందా. నాకు తెలిసి ఈ గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రతి పేదవాడికి చాలా ముఖ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుగా ఆయన కోసం కాదు, పేదవాళ్ళకి చాలా అవసరం. ఎందుకంటే ప్రతిదీ ఎటువంటి టెన్షన్ లేకుండా ఏ నాయకుడి దగ్గరికి పోకుండా మనకి అర్హత ఉంటే ప్రతి ఒక్కటి పని జరుగుతుంది. కాబట్టి అలాంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఉండాలి. తెలుగుదేశం వాళ్ళకి జరుగుతుంది, బీజేపీ వాళ్ళకి జరుగుతుంది, జనసేన జరుగుతుంది, సిపిఎం జరుగుతుంది, ఆల్ పార్టీస్ 30 లక్షల ఇల్లులు కట్టించారు. మరి చంద్రబాబు నాయుడు గతంలో అన్నీ కట్టించేస్తుంటే 30 లక్షలు కట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన పెట్టిన టిట్కో హౌసెస్కే బిల్లులు కట్టకుండా పోయాడు.